చూస్తే శ్రీశైలం మల్లలను దర్శించుకున్నారు ప్రధాని మోదీ. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మరాంబ అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొన్నారు మోదీ. आत्मनिर्भर भारत के उस स्वप्न की जो हर भारतीय से जुड़ा हुआ है और जिन प्रमुख आइडियल्स को लेकर हम अपने जीवन में प्रेरणा लेते हैं, छत्रपति महाराज शिवाजी एक ऐसा ही नाम है। उनसे जुड़ी हुई तमाम उनकी जो कहानियां हैं वो आने वाली युवा पीढ़ी को मालूम होनी चाहिए कि किस तरह से राष्ट्रभक्ति और राष्ट्रभाव उनमें। శ్రీశైలం మల్లలను దర్శించుకున్నారు ప్రధాని మోదీ. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. భ్రమరాంబ అమ్మవారి కుంకుమార్చనలో కూడా పాల్గొన్నారు మోదీ. మల్లికార్జున స్వామి వారికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. ఆలయ అర్చకులు ప్రధాని మోదీని ఆశీర్వదించారు. ఆలయ మర్యాదలతో సత్కరించారు. పూజలు పూర్తి చేసిన తర్వాత ఆలయ ప్రాంగణంలో మోదీ కలియ తిరిగారు. మల్లన్న దర్శనం తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని సందర్శించారు. जाने जाते हैं। శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు ప్రధాని మోదీ. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మరాంబ అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొన్నారు మోదీ. మల్లికార్జున స్వామి వారికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. ఆలయ అర్చకులు ప్రధాని మోదీని ఆశీర్వదించారు. ఆలయ మర్యాదలతో సత్కరించారు. పూజలు పూర్తి చేసిన తరువాత మోదీ ఆలయం చుట్టూ కలియ తిరిగారు. కర్నూలు పర్యటనలో ప్రధాని మోదీ బిజీగా ఉన్నారు. మల్లన్న దర్శనం తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రానికి వెళ్లారు మోదీ. శివాజీ స్ఫూర్తి కేంద్రం ధ్యాన మందిరాన్ని సందర్శించారు. కొద్దిసేపు ధ్యానం కూడా చేశారు మోదీ. అయితే అంతకుముందు శ్రీశైలం మల్లన్న దర్శించుకున్నారు ప్రధాని మోదీ. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ మోదీ షెడ్యూల్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో మోడీ పర్యటన ప్రారంభమైంది. కాసేపటి క్రితమే శ్రీశైలంలోని బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని మోడీ దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి శివాజీ మహారాజ్ యొక్క స్ఫూర్తి కేంద్రానికి వెళ్లి అక్కడ కూడా ఆయన
ధ్యానం చేసిన పరిస్థితి కనపడింది. అయితే చాలా బిజీగా గడుపుతున్నారు. గత గంట సేపటికి గంట పాటు ఈ యొక్క శ్రీశైల క్షేత్రంలో మోడీ యొక్క షెడ్యూల్ ఉండబోతుంది. అయితే ఈ యొక్క స్వామివారి దర్శనం అయిన అనంతరం భ్రమరాంబ గెస్ట్ హౌస్ కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసినటువంటి గ్రీన్ రూమ్ లో ఈ యొక్క మొత్తం కార్యక్రమానికి సంబంధించిన సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. అక్కడ భోజనం చేసిన తర్వాత మళ్ళీ కూడా అక్కడి నుంచి అంటే శ్రీశైలం నుంచి సున్నిపేట వరకు రోడ్డు మార్గం గుండా వెళ్లి అక్కడి నుంచి సున్నిపేట హెలిప్యాడ్ వరకు చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక హెలికాప్టర్ లో కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి నగనూరు టోల్ ప్లాజా వద్ద ఉన్న ప్రధాని మోడీ సభకు ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకొని అక్కడి నుంచి జిఎస్టి సేవింగ్స్ సంబంధించిన అంశం మీద సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ నినాదంతో చేస్తున్నటువంటి ఏర్పాటు చేసినటువంటి సభలో జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. అయితే ఈ మొత్తం కార్యక్రమం కూడా 2:50 కర్నూలు చేరుకునే అవకాశం ఉంది. మొత్తంగా కూడా అంటే ఉదయం ఢిల్లీలో 7:55 ప్రారంభమైనటువంటి మోడీ షెడ్యూల్ మొత్తం కూడా ఈ రోజు అంతా కూడా సాయంత్రం 6 గంటల వరకు కర్నూలులోనే గడవనుంది. అంటే మొత్తంగా కూడా మోడీ సభ అన్నది ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికక్కడ అంటే మొత్తంగా కూడా ఈ యొక్క మోడీ సభ శ్రీశైల క్షేత్రంలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ముగిసిన తర్వాత ఏదైతే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి 13,429 కోట్ల రూపాయలకు సంబంధించిన 16 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు మోడీ చేయనున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఇప్పటికే వర్చువల్ గా వాటిని ప్రారంభించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అధికారులు చేశారు. కర్నూలులో దాదాపుగా ఐఏఎస్ అధికారులు, మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ కూడా సమన్వయంతో యొక్క ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో 13,429 కోట్ల రూపాయలకు సంబంధించిన 16 ప్రాజెక్టుల శంకుస్థాపనలు ప్రధాని చేతుల మీదుగా చేసేందుకు చంద్రబాబు నాయుడు ఒక పథకం ప్రకారం అన్ని కార్యక్రమాలను సంసిద్ధం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ మొత్తంగా కూడా ఇప్పుడు శ్రీశైలంలో ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఈ యొక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మొత్తంగా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి ఏ విధంగా వెళ్తుంది, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే అభివృద్ధి పనులు ఏ విధంగా ఉంటాయన్నది కర్నూలు సభ ద్వారా ప్రపంచానికి తెలియజేయాలి. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటన్నది మొత్తం కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏదైతే ఇప్పటికే ఓరోకల్లు వద్ద కర్నూలు జిల్లా ఓరోకల్లు వద్ద పారిశ్రామిక కారిడార్ కు సంబంధించిన ఏర్పాట్లు చేసిన నేపథ్యం రిలయన్స్, జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఇలాంటి అనేక సంస్థలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. సో ఒక కారిడార్ అంటే రాయలసీమ వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు కర్నూలు కేంద్రంగా చేసుకుంటూ పారిశ్రామిక వాడను అభివృద్ధి చేయటం, వాటిలో అన్ని రకాల మౌలిక వసతులు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు శ్రీశైలంలో ఈ రోజు ప్రధాని మోడీ అడుగు పెట్టడం, అక్కడ పూజలు నిర్వహించడం అన్నది పెద్ద ఎత్తున కూడా శ్రీశైల మహాక్షేత్రం యొక్క ప్రఖ్యాతి ప్రపంచవ్యాప్తమైందని ఇక్కడ అంతా భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీశైలం దేవస్థానానికి సంబంధించి అనేక రకాల అడ్డంకులు అభివృద్ధికి ఉన్న నేపథ్యంలో వాటిని అన్నింటినీ రూపుమాపేందుకు ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనకు సంబంధించి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి యొక్క ఆనం రామనారాయణ నిన్ననే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధికి చేయవలసిన కార్యక్రమాల మీద ఒక స్పష్టమైనటువంటి నివేదికతో కూడిన వినతి పత్రాన్ని అందజేసిన పరిస్థితి. ప్రధాని మోడీతో ఉప ముఖ్యమంత్రి చర్చించి ఏదైతే శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి సంబంధించి 4,500 ఎకరాల సంబంధించిన స్థలాన్ని అటవీ శాఖ నుంచి డినోటిఫై చేసి దేవస్థానానికి అందించాలన్న ఒక ప్రతిపాదనలో అక్కడ సాగుతున్న పరిస్థితి ఉంది. అదే కనుక జరిగితే పూర్తి స్థాయిలో కూడా క్షేత్రం తిరుమల తిరుపతి తరహాలో అభివృద్ధి చెందేందుకు అన్ని రకాల అడ్డంకులు తొలగినట్లుగా ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికలతో మాస్టర్ ప్లాన్ వేసి అక్కడ ఉన్నటువంటి శ్రీశైల అభివృద్ధికి సంబంధించినటువంటి అడుగులు ముందుకు వేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఈ రోజు మోడీ పర్యటన శ్రీశైలంలో అత్యంత ప్రాధాన్యత చెప్పవచ్చు. కాబట్టి మొత్తంగా కూడా ఈ శ్రీశైలం పర్యటన తర్వాత వెంటనే కర్నూలుకు వచ్చి మోడీ జిఎస్టీ సభలో ప్రసంగించే అవకాశం స్పష్టంగా ఉంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.